అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా చాలా చాలా సింపుల్‌గా, క్విక్‌గా తయారు చేసుకోవాల్సిన స్వీట్ కార్న్ పలావ్ రైస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్‌గా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ కూడా. సో, ప్రాసెస్ విధానాన్ని అయితే చూసేద్దాం రండి. హాయ్ అండి. వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పులావ్ రైస్ అండి. చాలా తొందరగా సూపర్ టేస్టీగా ఇలా పులావ్ రైస్‌ని చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుందండి. పిల్లలకి, పెద్దలకి లంచ్ బాక్స్‌లోకి అప్పటికప్పుడు టేస్టీగా, సింపుల్‌గా భోజనం చేయాలన్నా ఈ రెసిపీ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎంతో టేస్టీగా నోరూరించే ఈ స్వీట్ కార్న్ పులావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలో అయితే చూసేద్దాం. అయితే ఫస్ట్ టైం గనక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సో, అస్సలు లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌ని చూసేద్దాం రండి. స్వీట్ కార్న్ పులావ్ రైస్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. 1 కప్పు బాస్మతి రైస్, 1 కప్పు స్వీట్ కార్న్ గింజలు, మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఒక 4, 5 పచ్చిమిర్చి ముక్కలు ఇలా చీలికలుగా చేసుకోవాలి. ఆలు ముక్కలు మీడియం సైజు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. వాటర్‌లో వేసుకుంటే ఇవి మనకి నల్లబడకుండా ఉంటాయి. ఒక 2 మీడియం సైజు క్యారెట్ ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటో ముక్కలు. ఇప్పుడు బగారా దినుసులు చెక్క, లవంగం, ఇలాచీ, అలాగే మిరియాలు, జీలకర్ర, స్టార్ పువ్వు, బగారా ఆకులు, ఇది పెద్ద లవంగం అండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మకాయ, ఉప్పు, గరం మసాలా పౌడర్, కట్ చేసుకున్న సన్న కొత్తిమీర. ఇప్పుడు మనం తీసుకున్న బాస్మతి రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇలా మనం రైస్ వండుకునేటప్పుడు ఇట్లా 10 నిమిషాలు నానపెట్టుకోవటం వల్ల అన్నం మంచిగా ఒదుగవుతుందండి. అలాగే మంచి పొడి పొడిగా వస్తుంది. అలాగే నేను ఇక్కడ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే, ఒకవేళ ఇష్టం ఉండకపోతే నార్మల్ రైస్ తోటి కూడా వండుకోవచ్చు. పులావ్ రైస్ వండుకునే ప్రాసెస్ని చూద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం కావాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 లవంగాలు, స్టార్ పువ్వు, చెక్క, అలాగే ఒక 10 మిరియాలు, నల్ల యాలక, 2 గ్రీన్ యాలకలు, బగారా ఆకులు కూడా వేసేసుకొని వీటిని సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొద్దిగంత ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి. వేసేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఆలు ముక్కలు, స్వీట్ కార్న్ గింజలు, టమాటో ముక్కలు వేసేసుకొని వీటన్నిటిని 5-6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మూత వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. నీళ్ళని వార్చేసుకొని బియ్యం వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అంటే మీరు వండుకునే దాన్ని బట్టి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. నేను మాత్రం 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ గరం మసాలా పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు గరిటెతోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఓవర్గా ఎట్లా పడితే అట్లా కలపొద్దండి. ఇలా చూపిస్తున్నాను వీడియోలో చూడండి. ఈ విధంగా కలపాలి. ఎందుకంటే బాస్మతి రైస్ నానపెట్టుకున్నాం కాబట్టి, ఎందుకంటే ఇలా కలిపేసుకుంటే బాగా రైస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి
ఈ విధంగానే ఈ డైరెక్షన్లోనే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ రైసు ఈ గరం మసాలా అంతా పట్టేలాగా ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎసరు పోసుకోవాలండి. 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ అయితే వేసేసుకోవాలి. అదే మీరు నార్మల్ బియ్యంతో వండుకున్నట్లయితే 1.5 కప్పు వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్కని ఇట్లా రసాన్ని పిండేసుకోవాలి. ఇలా నిమ్మకాయ చెక్క ఈ రైస్లో పిండుకోవటం వల్ల మనకి చాలా చాలా రుచి ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే రైస్ కూడా మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఒకసారి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నాకైతే 2 విజిల్స్ వచ్చాయండి. 1 విజిల్ కానీ 2 విజిల్ కానీ 2 విజిల్స్కి ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. హే, మన స్వీట్ కార్న్ పులావ్ రైస్ చూడండి, పొడి పొడిగా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చాలా చాలా బాగుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ రైస్ని ట్రై చేయాల్సిందే. సో చాలా తక్కువ టైంలోనూ చాలా టేస్టీగా భోజనంలోకి మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. సో ఇలా ఉడికిన అన్నాన్ని, వేడివేడి అన్నాన్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు రైస్ని గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఈ రైసు రైతాలో బాగుంటుంది, అలాగే గ్రేవీ కర్రీలోకి బాగుంటుంది. ఇలా ఉత్తగు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా బాగుంటుంది, చల్లారినాక కూడా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా లైక్ చేస్తారండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సరే కదండి రెసిపీ పూర్తిగా. ఇప్పుడైతే టేస్ట్ కూడా చేస్తున్నాను. చూడండి, చాలా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ అండి, టేస్ట్ పర్ఫెక్ట్. రైస్ ఉడికే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నాతో షేర్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? మరి నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.